సీఎం వైఎస్గా నియమించిన తిరుపతి రావే మైలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా, చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేసిన తిరుపతి రావే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎవరు అభ్యర్థి అయినా ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ మళ్ళీ టీడీపీలో వచ్చినా లేకపోతే దేవినేని ఉమా పోటీ చేసినా నేరుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఇక్కడ పోటీ చేసినా మైలవరం చరిత్ర తెర రాస్తున్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఒక బీసీ తరగతికి చెందినటువంటి తిరుపతిరావు యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారు. ఎవరైనా అనుకోనింది ఈ కాన్స్టిట్యున్సీ ఖచ్చితంగా 20,000 పైన మెజారిటీతో గెలుస్తారు. నిజం చెప్పాలంటే పోటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. కానీ అప్పుడు ఉన్నట్టేమో ఎమోషన్స్, ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని మోసం చేయటం, అలాగే ఈ రాష్ట్రానికి ఒక అనుకూలమైన ముఖ్యమంత్రి అని చెప్పి మీడియా ద్వారా నమ్మి ప్రజలందరూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారని తెలుసుకుని ప్రజలు నిజంగా మనం మోసపోయామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేశాడు. సరే మళ్ళీ ఒకసారి ఛాన్స్ ఇద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ రోజున రేపు ఎలక్షన్ గెలిచేది కేసీఆర్ నానియో, తిరుపతిరావు యాదవ్, ఇంకోళ్ళు కాదు, కేవలం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమే ఎలక్షన్ గెలిచేస్తుంది. ఇవాళ 23 మందికి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి పార్టీ చెప్పింది. ఆ 23 మంది డబ్బులు చూసి ఇచ్చారు తప్ప ఇటువంటి వ్యక్తులకి ఎవరికి ఇవ్వాలి. ఇవాళ మీరు చూశారు, అంతకుముందు ఒక నందిగేశ్వర ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు నా కళ్ళ ముందు 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 3 ఉదాహరణలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడ ఒక ధనికుడైనటువంటి ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోతానంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారి వెళ్ళడం లేదు, పార్టీ వెళ్ళడం